ఇప్పుడు ఏమంటారు 2,34,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇందులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఇవ్వలేదని ఇలే అంటారు. నేను చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు ఇది. అంటే రేవంత్ రెడ్డి 21 నెలలుగా ఈ 119 నియోజకవర్గాల్లో లేదంటే ఈ గెలిచిన 65 మంది నియోజకవర్గాల్లో ఒక్క కాడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు వేయలేదు, ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. ఎప్పటి నుంచి 22 నెలల సమయం అవుతుంది, దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతాను. 22 నెలలుగా 2,34,000 కోట్లు అప్పు తెచ్చిన సర్కారు అదే రకంగా 6 లక్షల కోట్ల బడ్జెట్, దాదాపుగా 6 లక్షల కోట్లు, కొంచెం మైనస్ లేక 1-2 వేల కోట్లు తక్కువ అని. సో 6 లక్షల కోట్లు ప్లస్ 2 దాదాపుగా 8.5 లక్షల కోట్ల అప్పు ఉంటారు బడ్జెట్. ఈ రాష్ట్ర సర్కారు అప్పు కానీ సప్పు కానీ అభివృద్ధి కానీ ఇంకేదైనా కానీ దాదాపుగా 8.5 లక్షల కోట్ల పైసలు ఒక్క నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా లేదట.